శ్రీశైలం మహాక్షేత్రంలో 53 మంది ఉద్యోగులకు దేవస్థానం స్థానచలనం కలిగించిందని ఆలయో పెద్దిరాజు ఆరోపించారు. ఇందులో శాశ్వత ఉద్యోగుల, ఒప్పంద ఉద్యోగులు, పొరుగు సేవా ఉద్యోగులు మొత్తంగా 53 మంది ఉద్యోగులను స్థానికంగా అంతర్గత బదిలీ చేస్తూ కొందరికి అదనపు బాధ్యతల విధులు కేటాయించారని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున భారీ బదిలీలు జరగడం రెండోసారి కాగా శ్రీశైలం దేవస్థానం పరిపాలన సౌలభ్యం కోసం ఉద్యోగులను అంతర్గత బదిలీలు అలానే కొందరికి అదనపు బాధ్యతలు చేసినట్లు ఉత్తర్వులు తెలిపారు. బదిలీ అయిన ఉత్తర్వుల ప్రకారం 24 గంటల్లో ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న విధుల నుంచి వారికి నూతనంగా కేటాయించిన విధులకు హాజరు కావాలని ఉత్తర్వులు తెలిపారు.